రావణుడు కుంభకర్ణుని యుద్ధం చేయమని మళ్ళీ శత్రునాశనం చేయమని చెప్తాడు. వినండి. రావణుడు కుంభకర్ణుడు మరియు రాక్షస సైనికులను చూసి పరవశించి ఆనందిస్తాడు. రావణుడు తన హృదయమునకు కుంభకర్ణుని హత్తుకుంటాడు. ఆప్యాయతతో మాట్లాడతాడు. అన్ని విషయాలు చర్చిస్తాడు. లంకా నగరమును రాముడు ముట్టడించను అని చెప్తాడు. రాముని వారి వానర సైన్యమును తక్షణమే మట్టుపెట్టవలనని రావణుడు మన రాక్షస ముఖ్యులను రాముడును మార్చినాడు. మాన మన రాక్షస సైనికులు 1,00,000 మంది మరణించారంటారు. రాముని సంహరించుట నీ వల్లనే కాగలదని రావణుడు అంటాడు కుంభకర్ణుడితోను. తక్షణమే నువ్వు ఆ శత్రులందరినీ మట్టిపెట్టుము, లేనిచో ఈ లంకా నగరము నేలమట్టము కాగలదని అంటాడు. రాక్షస జాతి మొత్తం నశించిపోతుంది అని చెప్తాడు. ఇది